మీ నలుగురు తప్పితే టీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఎవడు అసలు బయట ముఖం తెలిసినోండే ఉండని రైతురి ఉన్నోళ్ళను మొత్తం ఎల్లగొడితిరి. లాస్ట్కు మొన్న విజయశాంతి గారు కూడా పోయినట్టుంది, ఆమె మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. నరేంద్ర గారు అయితే ఇట్లా ఎవరిని వరుస పెట్టి ఏ కరువు పెడితే రెండో నెంబర్ ఉన్న ఎవరు కూడా మీతో ఉండలేని స్థితికి ఇప్పుడు అదే రెండో నెంబర్కు పంచాయతీ వచ్చినట్టుంది. కొడుక, బిడ్డ, లేకపోతే అల్లుడా, ఈ రెండో నెంబర్ ఏ రెండో నెంబర్ను మీరు రాజకీయంగా హననం చేసిండ్రో, హత్య చేసిండ్రో, అదే రెండో నెంబర్ బీఆర్ఎస్ పార్టీని ఇవాళ రాజకీయ హత్య చేయబోతున్నది. కాబట్టి ఇలా కనీసం ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే ఓకే, నోరన్న దగ్గర పెట్టుకొని మాట్లాడాలి కదా. ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఓ గతంలో ముఖ్యమంత్రిని బాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు అందుకని మేము ఇట్లా మాట్లాడుతున్నామని చెప్పి, మరి అట్లాంటప్పుడు ప్రజాప్రతినిధిగా రాజీనామా చేసి మాట్లాడండి, ఒక సామాన్యునిగా మాట్లాడండి. సభా హక్కులు వీళ్లకు వర్తించవా? సభా సాంప్రదాయాలు సభలో సభ్యుడు మాట్లాడే తీరులో ప్రాంతాల మధ్య విద్వేషాలు పెట్టే విధంగా ఉంటే ఎంపీలుగా ఉండే హక్కు వాళ్ళు ఎట్లా కలిగి ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉండే హక్కు ఎట్లా ఉన్నారు? ఇవన్నీ జరుగుతుంటే ధృతరాష్ట్రం లెక్క ఇంట్లో కూర్చొని, నేను అనుకుంటున్నా ధృతరాష్ట్రం అనుకోని కేసీఆర్, ఇంట్లో పుల్లలు పెట్టి పేయించి నీ కొడుకును ఇవాళ తెలంగాణ సమాజం మీదకి ఒక వికృత రూపంగా పంపిస్తున్నావా? ఇదేనా నీ రాజనీతి? ఇదేనా నీ రాజకీయ సంస్కృతి? కేసీఆర్ ఏమన్నంటే ఇప్పుడు మేము మొన్న ఏదో వీళ్ళ ఏదో కేటీఆర్ అన్న రోజు ముసలోనికి ఏదో హాస్పిటల్ వాడి అని చెప్పి అంటే దాన్ని పెద్ద ట్రోల్ చేసిండ్రు. నిజంగా కూడా చేతనైతుందో చేతనైతుందో పక్కన పెట్టండి, కనీసం సానుభూతి చూపిస్తే కూడా మీకు సానుభూతి తీసుకునే పరిస్థితిలో లేరు. ఇంత అహంభావపూరితమైన, ఇంత ఫ్రస్ట్రేషన్తో, ఇంత సైకిక్ ఐడియాలజీతో ఉంటే మీరు ఈ రాష్ట్రానికి ఏం అవసరం? పాలించండి రా నాయన అంటే లక్షల కోట్లు దోచుకొని దొంగల్లాగా ఇంట్లో వండుకుంటుంది. ఇవాళ మళ్ళీ తెలంగాణ ప్రజలు మా వాళ్ళని వస్తుంటారు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని పాలించమంటే పోయి రాష్ట్రాలు దేశాలు పట్టుకొని తిరిగితిరి. మేమే ఈ జంక్చర్లో ఒక 17లో 12, 13 కొడితే క్రూషియల్ రోల్ మేమే ప్రధానమంత్రులమైతాం, ఉప ప్రధానులమైతాం, రాష్ట్రపతులైతాం, ఉపరాష్ట్రపతులైతాం అని చెప్పి ఇలా పాత ఇనుమ సామాన్లు అమ్మేటోళ్ళ కంటే ఎక్కువ తిరిగితిరి మొత్తం అన్ని రాష్ట్రాలు. ఇక్కడ ప్రజల సంపదను ఎక్కడికో తరలించే ప్రయత్నం చేస్తుంది. దాదాపు 25 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను ఇవాళ అది కాదని ఇంకా 8 లక్షల కోట్ల రూపాయలు వివిధ రూపాల్లో అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే ఇవాళ గాడిన పడుతున్న ఆర్థిక వ్యవస్థ చక్కగా ఉంటే ఇప్పుడు ప్రతిసారి మీకు దమ్ముంటే గిట్లాంటి సమస్యలు ప్రజలు వస్తున్న సమస్యలు ఎవరు రారు, మిమ్మల్ని కలిస్తానికి రారు. మీరు అంతా కూడా ఏంది సెలబ్రిటీ పొలిటీషియన్స్ అయినరు మీరు. ఇలా ఈ రోజు టీఆర్ఎస్ భవన్ ఓపెన్ చేసి వాళ్ళు వీళ్ళు వస్తే మాట్లాడుతుండ్రేమో వింటుర్రేమో, కానీ ఈ 9 సంవత్సరాలు ఎక్కడ పోయినరు మీరు? ఇలా నేను అంటున్న ఒక మాట, మీకు ప్రజలతోనే పట్టి ఉంటే, ప్రజల సమస్యలే పట్టి ఉంటే మీకు ఈ దుర్గతి పెట్టేది కూడా కాదు కదా. ఇలా ప్రతి సందర్భంలోనూ ప్రజల్ని మీరు అవమానపరిచిండ్రు. ఇప్పుడు ఆయన అంటాడు, కేటీఆర్ ఏమంటాడు, మీరు బిర్యానీ కొరకు ఆశపడ్డారని అంటారు. బిర్యానీ కాదురా బాబు, కనీసం ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నారు. ప్రభుత్వం వచ్చిన మొదట్లో మమ్మల్ని కలిసిన చాలా మంది ఉద్యోగులు, చాలా మంది ప్రజలు ఏమన్నారు తెలుసా? అట్లీస్ట్ మేము వీ కెన్ బ్రీత్ సార్ అని, కనీసం ఇప్పుడు ఊపిరి తీసుకోగలుగుతున్నామని. మీ కాలంలో ఒక్కలను కూడా ఇలా మీకు అరెస్టులు అంటే భయం అవుతుంది ఎందుకు? అరెస్టులు అంటే, కేసులు అంటే పిచ్చిలేస్తుంది ఎందుకు? సిగ్గుండాలి కదా. ఎందుకు కోదండరాంను అరెస్ట్ చేసిండ్రో చెప్పండి, ఎందుకు మందకృష్ణ మాదిగని అరెస్ట్ చేసిండ్రో చెప్పండి, ఎందుకు రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిండ్రో మీ దగ్గర సరైన ఉందా? నేను మురళీ ముదిరాజ్ అనే తమ్ముడు చనిపోతే, శ్రీకాంతాచారి చనిపోయిన రోజు సింబాలిక్ గా చనిపోతే ఎవ్వరు కూడా క్యాంపస్కు పోవాలంటే పెద్ద నాయకులు భయపడుతున్న రోజుల్లో నేను క్యాంపస్ స్టూడెంట్, పిహెచ్డి స్టూడెంట్ని కాబట్టి అందరు పిల్లలు అడిగితే పోతే నా మీద 7 కేసులు పెట్టి జైల్లో పెట్టిండ్రు. ఎందుకు దయాకర్ను కేసు పెట్టినవు, లోపటేసినావు అని చెప్తే నీ దగ్గర సమాధానం లేదు. దాంట్లో 23 మంది కేసులో ఉంటే 3 అనేటోళ్ళు ఈ భూలోకం మీద లేరు. వాళ్ళనంటే వాళ్ళు వచ్చే వరకు కేసు పరిష్కారం కాదు. ఇప్పుడు 6 సంవత్సరాలు అవుతుంది ఆ కేసు. ఇంత దొంగ బుద్ధి, ఇంత లంగ బుద్ధి, మిమ్మల్ని ప్రశ్నిస్తే, విమర్శిస్తే, మీ గురించి మాట్లాడితే మాకు చిప్పకూడు తినిపించిరి. మీరు చిప్పకూడు తినొద్దా? ఇన్ని లక్షల కోట్లు దోచుకున్న దొంగలు మీరు బాజాబ్తో బయట తిరుగుకుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మిమ్మల్ని తెలంగాణ సమాజం ఎందుకు సహించాలి? కనీస ఇంగితం లేని దరిద్రులు మీరు, కనీస ఇంగితం. కోదండరాంను అరెస్ట్ చేసిన తీరు ఈ సభ్య సమాజానికి అంత తెలుసు. అద్దంకి దయాకర్ని అరెస్ట్ చేసిన తీరు తెలుసో లేదో కానీ మమ్మల్ని అయితే దేశద్రోహుల లెక్క కింద జడ్జి కాడ కింద కూర్చోబెట్టి వాళ్ళు చాలా ప్రమాదకరమని. నేను ఆ రోజు పిల్లలు బాహుబలి అని చెప్పి, త్రిశూల వ్యూహం అని చెప్పి, రాళ్ళు ఒకవైపు, యాసిడ్స్ ఒకవైపు, దాడుల కోసం కర్రలు ఒకవైపు, ఈరోజు ఏదో తేల్చుకోవాలి, ఇలా మా పిల్లలు ఇట్లా చచ్చిపోతుండని చెప్పేసి వాళ్ళంటే వాళ్ళని సముదాయిస్తే ఆ రోజు డీసీపీ సత్యనారాయణ ఉండే మమ్మల్ని తీసుకుపోయి లోపల
తాళం పెట్టి మీరు ఇప్పుడు వెళ్ళకండి సార్, ఇక్కడ పరిస్థితి బాగలేదని. అదంతా ఆపరేషన్ అయిపోయినాక మమ్మల్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత బయటికి వెళ్ళినాక ఉన్నాడా దయాకర్ ఉన్నాడా? అప్పుడు వంటేరు ప్రతాప్ రెడ్డి కూడా ఉండే. పాపం వంటేరు ప్రతాప్ రెడ్డిని కొట్టిన తీరు చూస్తేనే నా జీవితంలో పోలీసు వాళ్ళు ఒకరిని కొడుతుంటే చూడలే, ఆయనను చూస్తుంటే ఆయన మొత్తుకుంటున్న తీరు. ఇప్పుడు ఆయన మీ పార్టీలోనే ఉన్నాడు, బెదిరించి తీసుకున్నారు ఆయన. మా మీద కేసులు పెట్టి ఇమ్మీడియట్గా రాత్రి తీసుకుపోయి జైల్లో పడేస్తారు. అంటే మీకు వ్యతిరేకంగా ఉంటే జైలు కూడు. ఏంటిది మా పీసీసీగా ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు చేసింది ఏంటి? డ్రోన్స్ ఎగిరేసిండ్రు. మరి మీరు ఇలా ఎస్యూ దాని మీద కూడా డ్రోన్స్ ఎగిరేసిండు ఏమన్నా తీసుకుపోయి అట్నే జైల్లో పెట్టినామా మేము? ఒక ఎంపీ పీసీసీ ప్రెసిడెంట్గా ఉంటే కనీసం స్పీకర్ పర్మిషన్ లేకుండా తీసుకుపోయి జైల్లో వేసి ఈరోజు ఏం చేసిరో తెలుసు. కాబట్టి మీకు చిప్పకూడంటే భయం ఉండొచ్చు కాక, ప్రజల కోసం మేము చిప్పకూడు తిన్నోళ్ళం రా బాబు. ప్రజల కోసం మేమేం నేరం చేయలే, మేమేం ఘోరం చేయలే. ఇలా మీరు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు దిగమింగి సమాధానం చెప్పమంటే మీరు ఉపయోగించిన అధికారుల యొక్క అవినీతి చిట్టానే ఒక్కొక్కల దగ్గర 200 నుంచి 500 కోట్లు 1000 కోట్ల దాకా ఉన్నది. మరి మీరెంత తినిచ్చుండొచ్చు? మీకేమైనా ప్రూఫ్ ఉందా? ఎట్లా అంటున్నారు? మీడియా వాళ్ళకి ఎట్లా తెలుసు? ఎవరు దీన్ని కథనాలు ఏమన్నారు, ఎవరు తమ్నేల్ ఏమన్నారు? మరి మిమ్మల్ని ఎవరు ఏమన్నారు తమ్నేల్స్? మరి మీరేసింది కదా వెనకటికి. ప్రతి ఒక్కరి మీద నిందారోపణలు చేయడానికి ఇష్టం వచ్చినట్టుగా చేసినారు. మీ దాకా వచ్చే వరకు సమస్య అవుతున్నది. ఇప్పుడు ప్రాపగండాను బేస్ చేసుకొని పరిపాలించిన దరిద్ర ప్రభుత్వం అంటే అప్పుడు టీఆర్ఎస్/బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పటికి నేను టీఆర్ఎస్/బీఆర్ఎస్ ఎందుకంటున్నంటే వీళ్ళు ఎటుపోతారో తెలియదు. రేపు బీఆర్ఎస్ అని చెప్తారు, తెలంగాణ అంటారు. కాబట్టి ఈరోజు నేనంటున్నా, ఈ పార్టీకి ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేసే నైతిక హక్కు లేదు. ప్రాంతాల మధ్యన విద్వేషాన్ని వెదజల్లుతూ ఇలా తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు, తెలంగాణ నాయకత్వం, ఆంధ్ర నాయకత్వం చైతన్యవంతమై ఉండడం వల్ల సమస్య తీవ్రం కావట్లే. వీళ్ళు రెచ్చగొట్టుడు గతంలో చూసిండ్రు. ఆ రోజుల్లో కూడా జేఏసీలో మేము ఉన్నప్పుడు ఈయన చేసిన జాగో బాగో స్టేట్మెంట్లకు, ఈయన రెచ్చగొట్టిన ఆంధ్ర రాజకీయ నాయకుల మీద చేసిన పెత్తందారి రాజకీయాలకు మేమందరం కూడా సబటైజ్ చేసేది, దాన్ని ప్యాసిఫై చేసేది మేము, కోదండరామ్ గారు కానీ మేము జేఏసీలో ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు కూడా అది నడుస్తుందంటే నడవదు. నడిస్తే మీరు కూడా చూస్తూ ఇట్లా ఉండడం అంటే అది మీ ఇష్టం. ఎందుకు నేను కొంతమంది ఆంధ్ర మీడియా మిత్రులకు చెప్తున్నా, నేను ఇది పర్టికులర్గా చూస్తున్నా వాళ్ళను. ఎందుకంటే వాడు మాట్లాడే మాటల తీరులు మొత్తం కూడా మీరు డైరెక్ట్ లైవ్లు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా, అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కొట్లాడుకోవాలని ఆ సెక్షన్ ఆఫ్ మీడియా కోరుకుంటుందా? ఇతర మీడియా మీద జరుగుతున్నప్పుడు అందరు మీడియా మీరంతా మూకుమ్మడిగా ఎందుకు మీరు సహకరించుకోవట్లేరు? మేము మాట్లాడితే మేము ఆంధ్ర పక్షపాతులు అన్నమాట. కాంగ్రెస్ వాళ్ళు ఆంధ్ర పక్షపాత మీడియాకి చేస్తారని. మీడియా ఈజ్ మీడియా, బట్ ఎవర్ అది హిందీ మీడియా కావచ్చు, ఇంగ్లీష్ మీడియా కావచ్చు, ఉర్దూ మీడియా కావచ్చు, ఆంధ్ర మూలాలున్న మీడియా కావచ్చు, తెలంగాణ మూలాలున్న మీడియా కావచ్చు, అది ఇండియా మీడియా. వాడుకుంటేప్పుడు మాత్రం అంత కావాలి. టీఆర్ఎస్ వాళ్ళకు పీటీఐలు, ఏఎన్ఐలు, సిఎన్ఎన్లు అన్నీ కావాలి. ఇక్కడ టీవీ9, ఎన్టీవీ, టీవీ5 ఇట్లా అన్నీ కావాలి. మళ్ళీ ఏమన్నా అనేసరికి వాళ్ళు ఆంధ్ర మీడియా అని చెప్పుడు. ఇట్లాంటి విని తెలంగాణ ఆంధ్ర ప్రజలకు విసిగిపోయింది. వీలైతే ఆంధ్ర తెలంగాణ జల వివాదాల మధ్యన శాశ్వత పరిష్కారం కొరకు మీ దగ్గర ఏమైనా ప్రపోజల్స్ ఉంటే పెట్టండి. ఆ తెలివి సోయున్నోడు కూడా ఎవరు లేడని నేను అనుకుంటున్నా. మిడిమిడి జ్ఞానంతో ఇలా కాళేశ్వరాన్ని కట్టి, నేను మొన్న ధర్మపురి ఇటు కరీంనగర్ పోయినప్పుడు అవన్నీ చూసుకుంటూ వచ్చిన మిడిమిడి జ్ఞానంతో. అందుకనే అక్కడ కూడా చెప్పినాం, గాడిద చేసే పని గాడిదే చేయాలి, కుక్క చేసే పని కుక్కే చేయాలి. గాడిద చేసిన పని నేనే చేస్తా, కుక్క చేసిన పని నేనే చేస్తా అంటే అది సమస్య వేరుంటుంది. నువ్వు ఇంజనీర్వే కాదు, నీకు ఎక్స్పర్టే కాదు, ఏది కాదు, నా బ్రెయిన్ రక్తం పెట్టిన అంటే ఇప్పుడు నాకు తెలియదు అంటే ఎవడు? నేను అంటున్న ఒక మాట, ఇప్పుడు ఇవాళ చినాబ్ నది మీద ఒక రైల్వే డ్యామ్ కడితే ప్రపంచం మొత్తం ఒక ఆడబిడ్డ మీద గురించి చెప్పుకుంటుంది మాధవిలత అని. ఇలా కాళేశ్వరం కట్టినోడు ఎవడో ఒక్కళ్ళని చెప్పమనండి. డిజైన్ చేసింది నేనని చెప్పుకుంటాడు ఒక్కళ్ళేడు. ఇప్పుడు మాకేం తెలియదని ఇంజనీర్లు అంటున్నారు, ఈఎన్సీలు అంటున్నారు. అసలు ఈ ప్రతి ఒక్కరు మాకు సంబంధం లేదు సార్, చేయమంటే చేసిన. మరి ఎవరు చేయమంటే చేసినామంటే వేళ్ళని అటువైపు చూపితే మాకు సంబంధం లేదు. ఏ పని సక్రంగా చేసిరో చెప్పమనండి. ఏ పని, ఒక్క పని. ఇలా సన్న బియ్యం ఇస్తుంటే ప్రజలు కళ్ళల్లో నీళ్లు తీస్తున్నారు. ఇన్ని రోజులకు మేము అందరితో సమంగా మేము సన్న బియ్యం తింటున్నామని. రేషన్ కార్డులు ఇవని, కనీసం రేషన్ కార్డులు